ఉండండి, ఒకే క్షణం ఆగండి. నా శివయ్యని అడిగి చెప్తాను. అయ్యా శివయ్యా, ఆనందిపోవయ్యా, వీరన్న సొమ్ము ఎక్కడుందో చెప్పవయ్యా, చెప్పు. ఓ అర్థమైంది అర్థమైంది. ఇటా ఇటా, మళ్ళీ ఇటెళ్ళి ఇట్లా వన్నా. అలాగే స్వామి, అలాగే. వీరయ్యా వినవయ్యా, ఈ ఊరికి ఉత్తరాన ఆమడ దూరంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగం ఉంది. శివాలయంలో శివలింగం ఉండ కానీ తలకాయ ఉంటుందా? కాదు, నీ పెలకుంటుంది. ఓరి మూఢా, శివలింగాన్ని జరిపితే భూగర్భంలో సొమ్ముంది. వీరన్న సొమ్మే కాదు, పోయిన సొమ్మంతా దొరుకుతుంది. వెళ్ళి తెచ్చుకోండి. ఈ మిడతం బొట్లు వాక్కు పొల్లు పోదు పోదు పోదు. అసంభవం, వీడిదంతా బూటకం. వీడి మాటలు నమ్మకండి. నమ్మితే జ్యోతిష్ శాస్త్రాన్ని అవమానించినట్టు. అలా అనకండి బాబు, మీరెవరో ఉపాసకుల్లా ఉన్నారు. ఆ శివయ్య కరుణ లేకపోతే అంత నమ్మకంగా చెప్పగలరా? వెళ్ళి చూస్తాం. దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. అలా వీల్లేదు. వీడు చెప్పినట్లు దొరక్కపోతే నున్నగా గుండు గీయించి గాడిద మీద ఊరేగించాల్సి వస్తుంది. అలాగా? మరి దొరికితేను సదరు గుండు మా గురువు గారు గీయించుకొని సదరు గాడిద మీద ఊరేగుతారు. మేము కూడా పెడతాం. అదే మాకు కావాలి. ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను.